నేను అడుగుతా ఉన్నా. బాలరాజు చెప్పు బాలరాజు గారు. ఓకే ఓకే పవన్ గారు, నేను ఏమంటున్నానంటే రామ్మోహన్ రెడ్డి గారు తీపిగా తీయగా చాలా మంచి చక్కగా రైతాంగానికి నోట్లో చక్కెర పోస్తూ ఒకవైపు నీళ్లను మాత్రం ఆంధ్రాకు తరలించి కేఆర్ఎంబి బోర్డుకు అధికారాన్ని అప్పచెప్పే ప్రయత్నం చేస్తారు. కొంచెమన్నా ఉండాలి 2015 సంధి నేను మినిట్స్ ఆఫ్ మీటింగ్ తోటే లెక్కలు చెప్తున్నా కదా. మినిట్స్ ఆఫ్ మీటింగ్ తోటి లెక్కలు చెప్తున్నా. కేసీఆర్ సంతకం ఎందుకు పెట్టిండు చెప్పు. అరే మా మాట వినాలి సార్, మాట వినాలా సార్. ఇప్పుడు కేసీఆర్ గారు 275 290కి ఎందుకు సంతకం పెట్టారు? 299 టీఎంసీలకి సంతకం ఎందుకు పెట్టిండు? 570 రావాలి కదా. సుప్రీం కోర్టులో ఉన్నటువంటి కేసు విత్డ్రా ఎందుకు చేసుకుండు? బాలరాజు గారు నేను చెప్తానండి. పవన్ గారు నిన్న అంశాలకు రామ్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చక్కగా చెప్తా వినండి మీరు. 2014లో తెలంగాణ రాష్ట్రం అధికారం వచ్చిన తర్వాతకి ఏదైతే పునర్విభజన చట్టంలో భాగంగా శ్రీశైలం సంబంధించిన డ్యామ్ అధికారాలని ఆంధ్రాకు, నాగార్జున సాగర్ మీద ఉన్నటువంటి అవుట్లెట్స్ సంబంధించి కావచ్చు, ఆ యొక్క విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణకు అప్పచెప్పడం జరిగింది. అదేవిధంగా శ్రీశైలంలో కూడా ఒక ఎడమ కాలువ మీద ఉన్నటువంటి విద్యుత్ ప్రాజెక్ట్ ని, ఎడమ కాలువ సంబంధించినటువంటి మెయింటెనెన్స్ ని, అదేవిధంగా నాగార్జున సాగర్ లో రైట్ కెనాల్, నాగార్జున సాగర్ ఉన్నటువంటి దాని మీద ఆంధ్రాకు సంబంధించినటువంటి అధికారాలు ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలోనే ఈ 2014లో ఎప్పుడైతే వచ్చిందో 2015లో ఈ ఏదైతే అపెక్స్ కౌన్సిల్ కావచ్చు, లేకపోతే ఈ జలశక్తి మిషన్ సంబంధించిన జలశక్తి శాఖ కావచ్చు అడగడం జరిగింది రాష్ట్రంలో. అడిగితే ఏం చెప్పినాము, 2015-16 సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఇది 1 సంవత్సరానికే ఈ నీటి కేటాయింపులు. మీరు ఒకవేళ నీటి కేటాయింపులు అనేవి మాకు పరివాహక ప్రాంతం అనుగుణంగా, అదేవిధంగా మా నీటి వాటాని పెంచాల్సిన అవసరం ఉంది. మీరు 68-32 ప్రకారం ఇస్తే మేము నష్టపోతాము, గతంలో కూడా నష్టపోయినాము, ఇప్పుడు తెలంగాణ వచ్చింది, మాకు కూడా వాటర్ కావాల్సిన అవసరం ఉంది, కాబట్టి ఖచ్చితంగా మా యొక్క వాటర్ యొక్క నిష్పత్తిని పెంచాలి. ఆ రకంగా మీరు పంపిణీ చేస్తే మాత్రమే మేము కేఆర్ఎంబికి ఈ యొక్క ప్రాజెక్ట్ ని అప్పచెప్తామని చెప్పేసి ఆ రోజు స్పష్టంగా నిన్న రేవంత్ రెడ్డి గారు చూపిన లేఖలో లాస్ట్ లైన్ ఉంది, మీరు చదవండి అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. మొదటి పాయింట్. రెండవ పాయింట్ నేను ఏం చెప్తున్నా పవన్ గారు, 2015లో మేము ఏదైతే ఇచ్చినామో అది 1 సంవత్సరానికి మాత్రమే ఇచ్చినటువంటి లేఖ, 1 సంవత్సరం మాత్రమే మేము అంగీకరిస్తాము. మీరు ఒకవేళ కేఆర్ఎంబి పరిధిలోకి వినండి సార్, వినండి. అయ్యో కేసీఆర్ సంతకం పెట్టినారు, మేము చూడండి 1 year ఓన్లీ 2016లో సీఎం ఎందుకు పెట్టిండు? ఇదేనండి 2016లో కూడా మళ్ళీ మేము అపెక్స్ కౌన్సిల్ లో మాట్లాడింది ఏంటంటే, మీరు పంపిణీ చేయకుండా అంటే ట్రిబ్యునల్ ప్రకారం చేస్తారా, జనశక్తి చేస్తుందా, మీరు ఏ ప్రకారం చేస్తారో చేయండి, 50 అంటే వాళ్ళకి చెరిసగం మాకు చెరిసగం వాటాను మాత్రం ఇస్తేనే మేము ఒప్పుకుంటాము, లేకపోతే మేము ఒప్పుకోమని చెప్పేసి 2020-21లో తెగే చెప్పినాము. తదనంతరం సుప్రీంకోర్టులో కేసు వేసినాము. సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఆ రోజు కేంద్ర జలశక్తి మంత్రి ఉన్న గజేంద్ర సింగ్ షెకావత్, అయ్యా మీరు సుప్రీంకోర్టులో కేసు విత్డ్రా చేయి, ఖచ్చితంగా మీరు అడిగినటువంటిది పరివాహక ప్రాంతం తెలంగాణలో ఎక్కువ ఉన్నది కాబట్టి మేము దాన్ని పరిష్కరిస్తామని చెప్పేసి చెప్తే ఆ రోజు సుప్రీంకోర్టు నుంచి కేసు విత్డ్రా చేసినాము. విత్డ్రా చేసిన తర్వాతకి మీరు నీటి వాట తేల్చకుండా బోర్డు పరిధిలోకి మీరు ఇయ్యాలంటే మీ ఎట్టి పరిస్థితులు ఇయ్యమని చెప్పేసి అనేక మార్లు చెప్పినాం. మాకు 2 రకాలుగా కేంద్రంతో పేసి ఉండే, ఒకటేమో విద్యుత్ మోటార్లు పెడతామని చెప్పేసి FRPM నిబంధనలు మీకు 5% అప్పులు కోత చేస్తామంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో రైతాంగానికి సంబంధించి మీటర్లు పెడతామంటే కేసీఆర్ తలకాయ తెగినా కూడా రైతులకు మీటర్లు పెట్టనీయమని చెప్పేసి ఆ రోజు చెప్పి FRPM నిబంధనల ప్రకారం 5% అప్పు రాకపోయినా లేదని చెప్పేసి చెప్పిన రైతుల ప్రయోజనాల కోసం. రెండోది సుప్రీంకోర్టులో మేము కేసు వేసింది ఎందుకంటే నీటి పంపిణీ చేయండి, 50% చేయండి, వాళ్ళకి సరిసగం మాకు సరిసగం చేయండి, అప్పట్లేక చేస్తే కుదరదని చెప్పినాము. ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఇలా చాలా చిలక పలుకులు, చాలా మన చక్కెర పోసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అసలు బేసిన్ల ప్రకారం నీటి పంపిణీలు జరుగుతాయి. పవన్ గారు, బేసిన్ అంటే కృష్ణా బేసిన్ పరిధిలో ఉన్నటువంటి జిల్లాలు ఏంటివి, కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి రైతులు ఎవరనే దాని విధంగా నీటి వాటాలు నీటి పంపిణీ జరుగుతుంది. ఆ నీటి